వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ద్విచక్ర వాహనదారులు ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ ఎదురుగా వచ్చే భారీ లారీలతో పాటు ఇతర భారీ వాహనాలు చేస్తున్న కొన్ని తప్పిదాల వల్ల ఇతరులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దీంతో వారి ఇళ్లలో విషాద ఛాయలు కూడా అలముకుంటున్నాయి. రహదారి ప్రమాదాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు పెనుగొండ ఇది ప్రధాన రహదారి మనం చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా నరసాపురం నుంచి నిడదవోలు వెళ్ళే ప్రధాన రహదారి కావడంతో నిత్యం కూడా వేలాది సంఖ్యలో వాహనాలు ఇటు వెళ్తూ ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ కాస్త ఏదైతే పెనుమంట్ర మండలానికి సంబంధించి మార్టేరు నెగ్గుపూడి ఈ 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ రహదారి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. గత 5 నెలల్లో 5గురు ఈ రహదారిపై మృత్యువాత పడ్డారు. దీంతో ఈ రహదారి మృత్యు రహదారిగా మారింది. దాదాపు ఇది నరసాపురం నుంచి నిడదవోలు వెళ్ళే ప్రధాన రహదారి అయినప్పటికీ కూడా కేవలం పెనుమంట్ర మండలం మార్టేరు నుంచి నెగ్గిపూడి ఏదైతే 2 కిలోమీటర్ల రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిలో అనేక వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది నిత్యం క్షతగాత్రులు పాలవుతున్నప్పటికీ మరికొందరు అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నారు. గత 3 రోజుల క్రితమే ఒక మహిళను ఇసుకతో వెళ్తున్న ఒక లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మనం విజువల్స్ చూడొచ్చు. ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ చిన్న సర్కిల్ అక్కడ చిన్న రహదారి ఇరుకు రహదారి అయినప్పటికీ ఎక్కడ కూడా లారీల కావచ్చు ఇంకా భారీ వాహనాలు కావచ్చు వారు మాత్రం అక్కడ కంట్రోల్ అవ్వట్లేదు. అంటే స్పీడ్ మాత్రం వేగాన్ని అయితే తగ్గించలేని పరిస్థితి. ఆ ఇరుకు రహదారి కావడంతో ఎదురు బదురు వెళ్ళే వాహనాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఉదయం వేళ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులతో పాటు కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకునే విధంగా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపు అనేక యాక్సిడెంట్లు నిత్యం జరుగుతున్నాయి. కేవలం అక్కడ ఆ రహదారి ప్రాంతం కూడా అటు ఇటు ఇరుకు ప్రాంతం కావడం వల్లే రహదారి మొత్తం ఈ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటున్నారు. అక్కడి నుంచి మనం విజువల్స్లో చూసే విధంగా ఇదంతా కూడా ఈ రహదారి కొంచెం వెడల్పు ఉండడంతో ఇక్కడ ఏమీ జరగలేని పరిస్థితి. అంటే ప్రమాదాలు ఇటు తక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఈ చూసేది ఏదైతే ఉందో మార్టేరు సెంటర్ నుంచి నెగ్గుపూడి పంచాయతీ వరకు ఏదో ఉందో ఆ రహదారి కాస్త వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఇక్కడ స్థానికులు. అప్పుడే వాహన ప్రమాదాలు తగ్గుతాయంటున్నారు. స్థానికులు ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం. అల్లం బాలసాయిరెడ్డి గారు గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏంటి సార్ ఇక్కడ నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, అంటే కొంతమంది మరణిస్తున్నారు, కొంతమంది క్షతగాత్రులు పాలవుతున్నారు. ఎక్కడుంది అనుకోవచ్చు లోపం? ఈ లోపం అంటే ఈ రోడ్డు కొంచెం వెడల్పు చేయాలండి. యాక్చువల్గా సెంటర్కి ఇక్కడికే చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడైతే 8 మీటర్లు ఉంటే ఇక్కడ వచ్చే 6 మీటర్ల రోడ్డు. తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాహనాలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. దాని గురించి స్పీడ్ బ్రేకర్లు వేస్తే కొంతవరకు మనం వీటిని అరికట్టవచ్చు. దానికి ఏంటంటే మొన్న ఆల్రెడీ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దానికి కలవట్ లేదు, ఇలాగే ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి, మీరు కనీసం మెస్ అన్న వేసి ఆ గోడ కట్టాలని మేము ఆల్రెడీ మొన్న చెప్పడం కూడా జరిగింది. దానికి ఏంటంటే దీనికి ఆర్ఎంబీ వారు కానీ లేదా ఇరిగేషన్ వారు కానీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను నెగ్గిపూడి గ్రామ ఉప సర్పంచ్గా నేనైతే చెప్పడం జరుగుతుంది. భారీగా ఇసుక మట్టి కూడా వెళ్తుంది, ఆ లారీలు కూడా చాలా ఓవర్ స్పీడ్తో వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అవునండి, ఇప్పుడు టిప్పర్లన్నీ కూడా ఇటు నవాపాలెం పంగిడి ఇవన్నీ 10 టన్నులు 15 టన్నులు వరకు కూడా లోడ్లు వెళ్ళడం జరుగుతుంది. ఏదన్నా చిన్నది జరిగిన వెంటనే స్పాట్లో చనిపోవడం కూడా జరుగుతుంది, అవి బాగా భారీ లోడు వల్ల. అంటే ఆ సర్కిల్లోనే ఆ ప్రాంతంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏమైనా సెంటిమెంట్ ఏమన్నా ముడిపడి ఉంది అక్కడ? ఏమన్నా మృత్యు సర్కిల్గా మనం ఏమైనా చూడొచ్చా? ఏమన్నా సెంటిమెంట్ ఏమైనా ముడిపడింది అనుకోవచ్చా? అంటే అందరికీ నమస్కారం. నా పేరు చెల్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, నేను మార్టేరు వాస్తవ్యుడిని. అంటే సెంటిమెంట్ కంటేనండి ఈ ప్రాంత సమస్య ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డు సెంటర్లో రోడ్డు పెద్దగా ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే రోడ్డు చిన్నదైంది. పర్టికులర్గా ఇక్కడేమో ఈ కాలువ వచ్చింది, ఈ కాలువ నుంచి మళ్ళీ అందరూ ఈ ఊర్లోకి ఈ మెయిన్ రోడ్ ఊరికెళ్ళి మెయిన్ రోడ్డు ఇక్కడ బాగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి వెళ్ళాలి, చాలా వెహికల్స్ వెళ్తాయి, ఎన్ని వెళ్తాయి. ఇక్కడేమో వ్యవసాయ పాలిటెక్నిక్ ఉంది, పిల్లలేమో అటే పక్క హాస్టల్లో ఉంటున్నారు. ఎక్కువ రద్దీ ఏరియా ఇది, మెయిన్ ఇది చాలా రద్దీ ఏరియా. ఇంత రద్దీ ఏరియా విషయంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ పెట్టట్లేదు. అది ఆర్ఎండ్బి కానీ
వీళ్ళు అది ఇరిగేషన్ కానీ చాలా శ్రద్ధ పెట్టాలి. ఏంటి ప్రాణాలు నా కళ్ళ ముందు ఏడాది మొన్న ఒక డాక్టర్ గారు చనిపోయారు, పళ్ళ డాక్టర్ గారు. మొన్న ఒక టీచర్ ఆవిడ చనిపోయారు. అంతకుముందు ఒక అమ్మాయి పెనుగొండ కాలేజీ స్టూడెంట్ చనిపోయింది. మేము ఇలా తిరుగుతున్నాము, ఇలా జరుగుతూనే ఉన్నాయి. అందులో ఎంత ప్రమాదం అంటే స్పాట్లో చనిపోతున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి వాళ్ళు కలిసి మాట్లాడుకొని మన ప్రజాప్రతినిధులతో చర్చించి ఇక్కడ సరైన చర్యలు తీసుకోవాలంటే ఏదో ఒక స్పీడ్ బ్రేకర్లు పెడితే మంచిదే, కానీ అది ఒక్కటే కాదు. రోడ్ వైడనింగ్ చేయటమా, ఈ కాలువకి ఇక్కడ వాల్స్ కట్టి రిటైనింగ్ వాల్స్ కట్టి మొత్తం చాలా అంటే ఇలా వదిలేయకూడదు. ఇది ఇంకెలా జరుగుతూనే ఉంటాయి ఇలా వదిలేస్తే. కాబట్టి చాలా సమగ్రమైన తీసుకోవాలి, పనులు చేపట్టి ప్రమాదాలు నివారించాలి. ఇక్కడ సెంటిమెంట్ కంటే కూడా ఇది చాలా రష్ ఏరియా. అసలు ఫారంకి వెళ్ళి అగ్రికల్చర్ ఫారంకి వెళ్ళి వెహికల్స్ కానీ చాలామంది స్టూడెంట్స్ తిరుగుతారు. ఊరు మెయిన్ రోడ్ అది, వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మాట్లాడిన విషయం కాదు. అంటే ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి, చాలా పెట్టాలి, దృష్టి పెట్టాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎన్బి కానీ స్పందించి చేయాల్సిన పని. లేకపోతే ఈ ప్రమాదాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు ఏదైతే మార్టేరు సర్కిల్ నుంచి ఏదైతే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉందో అక్కడి వరకు కూడా రహదారి చాలా ఇరుగ్గా ఉంది. కాబట్టి దాన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎప్పుడైతే వెడల్పు చేస్తారో అప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. మా కళ్ళెదురుగుండా అనేక మంది ప్రాణాలు పోతున్నాయంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు. ఇరిగేషన్ శాఖ మరియు ఆర్ఎన్బి వీరిద్దరూ సమన్వయం చేసుకుని ఆ రహదారిని వెడల్పు చేయాలని అయితే కోరుతున్నారు. వీడి జనశేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి మార్టేరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.